హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ రోజు వ్లాగ్లో ఏంటి, జోహిత్ రెడీ అయిపోయింది అని చూస్తున్నారా? ఈ రోజు మనకు ఒక చిన్న ఫోటోషూట్ ఉంది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ పెట్టి చాలా రోజులు అయింది. అట్లీస్ట్ రేపైనా పెడదాము, పోస్ట్ చేద్దాం అని చెప్పి నేను ఈరోజు ఫోటోషూట్ చేసుకుంటున్నాను. అండ్ అజిత్ కింద ఉన్నాడు, వెయిట్ చేస్తున్నాడు. వెయిట్ చేయట్లేదు, యాక్చువల్లీ నేనే అజిత్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఏదో సమ్ ఆర్కిటెక్చర్ వర్క్ ఏదో చేస్తున్నాడు క్యాడ్లో. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిమ్. ఇప్పుడు వెళ్ళి ఫోటోషూట్ చేసుకోవాలి. నాకు తెలుసు మీరు డ్రెస్ డీటెయిల్స్ ఖచ్చితంగా అడుగుతారని చెప్పి. అండ్ నేను ఇప్పుడే ఏం చెప్పాను, డ్రెస్ డీటెయిల్స్ అయినా చెప్పచ్చు, ఏం కాదు. ఎందుకంటే ఇది ప్యాంటలూన్ స్టోర్లో తీసుకున్నాను. బట్ డ్రెస్ ఇక్కడ రివీల్ చేయను. నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్ ఫొటోస్లో రేపు ఎల్లుండి అలా వస్తుంది. సండే లోపల ఖచ్చితంగా వస్తుంది, ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆల్ ఎడిట్స్ అండ్ ఆల్. అండ్ నేను ఫస్ట్ టైం హెయిర్ స్టైల్ ఏదో చేంజ్ చేశాను. అండ్ ఎథ్నిక్లకు ఇది సెట్ అవుతుంది అనిపించింది, అందుకే వేసుకున్నాను. ఇది వేసుకోవడానికే చాలా పిన్స్ పడ్డాయి, నథింగ్ ఫ్యాన్సీ అండ్ ఆల్. యా, కొత్త వాచ్ వేసుకున్నాను. కానీ దీనికి ఇంకా లింక్స్ కట్ చేయలేదు. బట్ ఫొటోస్కి వీ కెన్ మేక్ ఇట్ వర్క్ సమ్హౌ. సో అదనమాట. డాలీ రావట్లేదు, ఎందుకంటే బయట సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి. మేము ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా తడికలు ఉంటాయి కదా, అక్కడ ఎక్కడైనా కొంచెం ఫోటో షూట్ చేసుకొని వచ్చేద్దామని ఫిక్స్ అయ్యాం. సో వెళ్దాం, ఇప్పుడు లేట్ అయిపోతుంది. ఓకే గైస్, సీ యూ. బాయ్ డాలీ, బాయ్ జూలీ. హాయ్, వెళ్తున్నాము కార్లో జస్ట్ ప్లేసెస్ సర్చ్ చేయడానికి. కానీ మొత్తం బ్లాక్ చేసి ఉంది. 80 feet రోడ్లో వెళ్తే కొంచెం బాగా వస్తాయని చెప్పి అక్కడికి వెళ్తున్నాం. అట్లీస్ట్ ఇంత రెడీ అయినందుకు ఒక 2 మంచి ఫోటోలన్నా ఇన్స్టాగ్రామ్కి వస్తే బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ అజిత్కి ఓపిక ఉంటే డ్రెస్ మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ చేంజ్ చేసుకొని ఇంటి దగ్గరే తీసుకోవచ్చు. ఎందుకంటే అది వెస్ట్రన్ అవుట్ఫిట్ కాబట్టి ఓకే, ఎట్లున్నా కూడా వెళ్తుంది, పర్లేదు. ఏ లొకేషన్ ఉన్నా కూడా బాగానే ఉంటుంది. కానీ ఎథ్నిక్ వేర్, రెడీ అయిన దానికి నాకు కొంచెం మంచి ఫొటోస్ రావాలి. మాస్క్ వేసుకున్నాం. అండ్ పోలీస్ వాళ్ళు ఎవరు లేరు, జస్ట్ నార్మల్గా ఉంది. కాకపోతే లాక్డౌన్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. పిల్లల్ని తీసుకురాలేదు, అందుకే. ఊరికే ఎందుకు మళ్ళీ వాళ్ళు ఎవరైనా చూసి ఎందుకు తీసుకొచ్చారని అడిగితే ఆన్సర్ చెప్పలేం కదా, అందుకు. సో చూద్దాం ఎన్ని ఫొటోస్ మంచిగా వస్తాయో. ఇన్స్టాగ్రామ్లో చూడండి. ఎథ్నిక్ వేర్తో షూటింగ్ ఇప్పుడే అయిపోయింది. అలా కొన్ని ఫొటోస్ మంచిగానే వచ్చాయి. నాకు ఎవ్రీ అవుట్ఫిట్లో 3 photos పోస్ట్ చేస్తాను అనమాట. నా ఇన్స్టాగ్రామ్ ఫీడ్ అలాగే ఉంటుంది. ఒక డ్రెస్లో 3 photos ఉంటాయి. సో ఇప్పుడు చూసుకోవాలి ఏది ఎలా వచ్చిందని చెప్పి. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్తున్నాము టు చేంజ్ ఇన్ టు స్వెట్ షర్ట్స్ అండ్ జీన్స్. కొంచెం వెస్ట్రన్ జోన్లోకి. ఎందుకంటే అదొకటి ఇదొకటి పెడదాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ రెడీ అవ్వాలి into western zone and all, and I have to change few accessories. First ఈ వాచ్ తీసేయాలి. ఫస్ట్ లింక్స్ కట్ చేపించే వరకు ఈ వాచ్ వేసుకోకూడదు. అండ్ ఇట్స్ నాట్ దట్ ఈజీ టు షూట్ అవుట్డోర్, ఎందుకంటే గాలి ఎక్కువ వస్తుంది. అండ్ నా హెయిర్ చూసారు కదా, స్టార్టింగ్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో. హెయిర్ తీసేయాల్సి వచ్చింది, పిన్స్ అన్ని. ఎందుకంటే ఇట్స్ నాట్ లుకింగ్ దాట్ ఫెంటాస్టిక్. అందుకే బాగానే ఉంది, కానీ గాలి ఎక్కువ వస్తుంది అండ్ దట్స్ నాట్ కోఆపరేటింగ్. అందుకు తీసేసి మళ్ళీ వెంటనే కొన్ని చేంజెస్ చేసాము. ఇప్పుడు ఫస్ట్ ఇంటికి వెళ్ళి తర్వాత I'll get back to you. Bye. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ డే. ఈరోజు డేట్ ఎంత జూలీ? 4th or 5th? ఈరోజు ఏమో డేట్ అయితే తెలీదు, కానీ సండే ఈరోజు. అండ్ ఈరోజు నేను బ్లాగ్ ఏం అప్లోడ్ చేయలేదు యూట్యూబ్లో, సారీ ఫర్ దట్. బట్ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను ఈరోజు అప్లోడ్ చేయట్లేదు అని. అండ్ మీకు ఒక క్విక్ అప్డేట్స్ ఇవ్వాలన్నమాట. నిన్నటి నుండి ఏం జరుగుతుందో షూట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ బ్లాగ్ చేయలేదు. అండ్ కొంచెం టైం అటు ఇటు అయిందనమాట, అందుకే నేనేం బ్లాగ్ చేయలేకపోయాను. సో ఏమైందంటే బేసికలీ ఎస్టర్డే షూట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఫొటోస్ ఎడిట్ అందులో అండి మంచి ఫొటోస్ ఎడిట్ చేసి కొన్ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఫ్యూ ఫొటోస్ నేను ఇన్స్టాగ్రామ్కి యాడ్ చేసినాను. కమ్యూనిటీ ట్యాబ్లో యాడ్ చేశాను కదా, అదొకటి. అండ్ ఫ్యూ జస్ట్ గో అండ్ ఫాలో మీ ఓవర్ దేర్. అప్పుడు మీకు అన్ని ఫొటోస్ కనిపిస్తాయి అక్కడ. అది అప్పటికే ఆఫ్టర్నూన్ 2 o'clock 2:30 అలా అయింది. సో లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫుల్ నిద్ర వచ్చింది. సో ఐ స్లెప్ట్. అండ్ ఈవినింగ్ దెర్ ఇస్ నథింగ్ టు బ్లాగ్. బేసికలీ ఈవినింగ్ బ్లాగ్ చేయడానికి ఏం లేదని చెప్పి నేనేమి ఇంకా రికార్డ్ చేయలేదు, ఓకే అని చెప్పి. సో ఈరోజు సండే, నెక్స్ట్ డే. ఈరోజు మార్నింగ్ ఏం జరిగింది, నైట్ అసలు నిద్ర రాలేదు నాకు 2 వరకు. అండ్ ఈరోజు మార్నింగ్ ఏం జరిగిందంటే, 5:30కి మా మమ్మీ నాకు కాల్ చేశారు. కాల్ చేసి పూజ చేయాలి. ఈరోజు గురు పౌర్ణమి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ ఎ వెరీ హ్యాపీ గురు పౌర్ణమి ఎవ్రీవన్. మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారా అంటే పూజ చేసి ఇంట్లో కొన్ని వెరైటీస్ చేసుకున్నారు అందరూ. మా ఇంట్లో అయితే మమ్మీ చేస్తుంది మష్రూమ్ ఫ్రై అలాంటివి అనమాట. సో నేను మార్నింగ్ 5:30కే లేచాను. 5:30కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసే లోపల 7:30 7:45 అలా అయిపోయింది. అండ్ ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను. అండ్ ఐ జస్ట్ స్టార్టెడ్ వ్లాగింగ్. అండ్ వీఆర్ వెరీ క్లోజ్ టు 20K సబ్స్క్రైబర్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే. యా, దోస్ ఆర్ ద క్విక్ అప్డేట్స్ ఐ జస్ట్ వాంట్ టు గివ్. Moments later.
వీడియో షూట్ చేస్తాను. డాలీ ఏడుస్తుంది. డాలీ ఏడుస్తుంది. అక్క నీ వల్లే అని చెప్పు. జూలీ వల్లే కదా చేయండి. మీ అందరు షాక్లో ఉన్నారు కదా డాలీ ఎందుకు ఏడ్చింది అని చెప్పి. మన సబ్స్క్రైబర్స్లో ఎవరో ఐడియా ఇచ్చారనమాట. ఏమనంటే ఇగ్నోరింగ్ డాలీ ఫర్ 24 hours ప్రాంక్ చేయండి అని చెప్పి. సరే ఒక ట్రయల్ చూద్దాం అని చెప్పి జూలీ నేను ఒక 5 minutes కదా, ఒక 5 minutes అసలు ఇంకా ఏ ప్లానింగ్లోనే ఉన్నాము. ఉండు ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి ఊరికే ఉంటే అప్పుడు డింగ్ అని ఏడ్చేసింది. ఇంకా అప్పుడు ఫిక్స్ అయ్యామన్నమాట. ఇంకా అసలు అట్లాంటి ప్రాంక్స్ డాలీ మీద చేయకూడదు అని చెప్పి. ఒకవేళ చేసినా కూడా మరీ ఎక్స్టెంట్కి కాకుండా యావరేజ్గా చేయాలి. అండ్ ఈరోజు డాలీ కూడా కెమెరా పట్టుకొని రెడీగా ఉంది. ఎందుకంటే ఆ ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాం. అదేంటి అంటే ఎవరో ప్లాన్ ఇచ్చారబ్బా హైడ్ అండ్ సీక్ ఆడండి అని చెప్పి. మాకు కూడా చాలా రోజులు అయింది చైల్డిష్ మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇంట్లోనే ఆడుతున్నాం హైడ్ అండ్ సీక్. డాలీకి ఆల్రెడీ ఒక వార్నింగ్ ఇచ్చాము. అదేంటంటే ఇల్లు దాటి బయటికి పోకూడదు అని. ఇప్పుడు 2 cameras ఉంటే బాగుంటుంది అనిపించింది. సో ఇదైతే నా చేతిలోనే ఉంటుంది. అండ్ సెకండ్ కెమెరా వీళ్ళిద్దరిలో ఎవరు ఏమంటారు, ఒకరు వెతకడానికి వెళ్తారు, ఇంకొకరు ఆడుతూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఉంటుంది ఇది. సో అలా ఫిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ అయితే పంటలు కదా, మన ఊర్లో ఒక్కొక్కరు ఊర్లో ఒక్కొక్కలాగా పంటలు, అప్పట్లు, తప్పట్లు ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఫస్ట్ అది వేస్తాము. సో స్టార్ట్. రెడీయా ఇద్దరు? ఓకే రెడీ. ఓకే పీపుల్ రెడీ? ఓకే రెడీ. 1 2 3. జూలీ విన్. జూలీ నువ్వే. ఎవరైతే నా లాగేస్తారో వాళ్ళు దొంగ. ఓకే నేనే దొంగ. సరే ఎన్ని కౌంట్ చేయాలా? 30యా? 30. ఓకే కౌంట్ చేస్తా. నేను ఇప్పుడు దొంగ, వాళ్ళు దాక్కోడానికి వెళ్తున్నారు. మనం ఇప్పుడు 1 to 30 కౌంట్ చేయాలంట. కౌంట్ చేద్దాం. చూడండి నో చీటింగ్ ఓకేనా? 1 2 3 4 స్లో ఎక్కండి పర్లేదు, పడద్దు. 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. రెడీ, నేను వచ్చేస్తున్నాను. నేను చూడలేదని కెమెరా సాక్ష్యం. ఓకే గైస్ లెట్స్ గో అండ్ ఫైండ్ దెమ్. నాకు ఎందుకో పైకి వెళ్ళినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే నాకు ఆ సౌండ్ వచ్చింది. జూలీ ఎక్కడుందో ఫస్ట్ కింద వెతికేసి మళ్ళీ పైకి వెళ్తే ఈజీ. స్టోర్ రూమ్లో అయితే లేరు, ఎందుకంటే స్టోర్ రూమ్ సౌండ్ రాలేదు. గైస్ మీకు ఇంకొకటి తెలుసా, ఇది నా సీక్రెట్ స్పాట్. నెక్స్ట్ నేను ఆడేలాగైతే నేను అక్కడ దాచిపెట్టుకుంటాను. నాకు ఎందుకో కింద వీళ్ళు లేరేమో అనిపిస్తుంది, ఇద్దరు పైకి ఎక్కినట్టు అనిపిస్తుంది. రండి పైకి వెళ్దాం. కబోర్డ్స్లో ఉన్నారేమో అని చూస్తాను. డాలీ అయితే అవుట్. జూలీ ఇంకా వాష్రూమ్స్ లో ఉందేమో అని చూస్తా. జూలీ అవుట్, జూలీ అవుట్. దొరికిపోయింది జూలీ. అదిగోండి జూలీ దొరికింది, అక్కడ కూర్చొని ఉంది, అది రికార్డ్ చేస్తుంది మంచిగా. ఇప్పుడు డాలీ దొంగ, మన ఇద్దరం రికార్డ్ చేయాలి. ఓకేనా డాలీ? నో చీటింగ్ ఓకేనా? 30 కౌంట్ చేసి సిన్సియర్గా మేము వెళ్తాం. భయపడకండి, we are in store room. జూలీ వస్తుంది, we are in store room.
తీసుకొచ్చి వంటగదిలో దాచిపెట్టుకున్నాను. వాళ్ళేమో మొత్తం కాంపౌండ్లో అంటే రౌండ్లు కొడుతున్నారు. ఎందుకంటే నేను వాళ్ళకి ఏం చెప్పానంటే బయట దాచిపెట్టుకుందాం, తర్వాత మీ ఇష్టం అని చెప్పాను. జూలీ డాలీ నా కోసం బయట వెతుకుతున్నారు. నేను మొత్తం కాంపౌండ్ అంతా తిరిగి వాళ్ళ స్టెప్స్ మూమెంట్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేసా. అందుకే చాలా ఆయాసంగా ఉంది కూర్చుంటాను ఇక్కడ. నాకు తెలిసి కనుక్కోలేరు, చూద్దాం. వినిపిస్తుంది. డాలీ అరుస్తుంది. ప్లీజ్ ఏమైంది జూలీ, మొక్క అట్లుంది? ఏమైంది? క్యా హువా రే? నేను అసలు కళ్ళు మూసుకోలేదు, బయటకు వెళ్ళి లోపలికి ఎట్లా వచ్చింది? ఇట్స్ మ్యాజిక్. డాలీ నువ్వు ఎవరి పార్టీ చెప్పు. డాలీ అవుట్ అవ్వగానే నెక్స్ట్ ఆపోజిట్ పార్టీ వాళ్ళని పట్టించేస్తుంది తెలుసా. డాలీ అదేంది అది? నువ్వు ఒప్పుకోమో. కాంపౌండ్ అంతా బాగా తిరిగినారా? హాయ్, ఆటలన్నీ కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు నేను ఐబ్రోస్ చేసుకుందాం అనుకున్నాను. ఇంకా అప్పుడు నాకు గుర్తొచ్చింది అనమాట. చాలా మెంబర్స్ అడుగుతున్నారు. నేను యాక్చువల్లీ అప్పుడే ఒక వీడియోలో చూపించినట్టున్నాను ఎలా చేసుకుంటారు అని చెప్పి, కానీ న్యూ సబ్స్క్రైబర్స్కి ఎవరికి తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఇట్స్ వెరీ సింపుల్. నేనంటే ఏం చెప్తారు, సిజర్స్ ఎక్కువ యూజ్ చేయను, ఓన్లీ దిస్ ఎక్స్ట్రాస్ ఒక్కటే తీసుకుంటాను, జస్ట్ టు గివ్ ఇట్ ఎ షేప్. నేనైతే కలర్ బార్ ట్వీజర్ యూజ్ చేస్తున్నాను. నైకాలో అవైలబుల్లో ఉంటుంది అనుకుంటా. ఒకవేళ అవైలబుల్లో ఉంటే లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇలా కొంచెం షార్ప్గా అండ్ కొంచెం సన్నగా ఉండే టిప్స్ తీసుకుంటే మనకు హెయిర్ ఫాలికల్స్ అనేది ఫాస్ట్గా లాగేయచ్చు. సో కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే. ఫస్ట్ మీరు బార్డర్ డ్రా చేసుకున్న తర్వాత చేసుకోండి. నేనైతే ఓన్లీ ఎక్స్ట్రాస్ ఒకటే తీసుకోవాలనుకుంటున్నాను. షేప్ అంతా యాజ్ ఇట్ ఈస్ పెడతాను, ఎందుకంటే నాకు షేప్ చెడగొట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. అందులోనే నాకు చేసుకోవడానికి అంత సరిగ్గా రాదనమాట. నేను ఎక్స్ట్రాస్ ఒకటే కాబట్టి ఐఎమ్ జస్ట్ యూజింగ్ దిస్. ఒకవేళ మీకు థ్రెడ్డింగ్ ఈజీ అనిపిస్తే థ్రెడ్డింగ్ చేసుకోండి. కొంతమంది ఐబ్రో రేజర్తో కూడా చేసుకుంటాను. నేను ముందు యూజ్ చేసేదాన్ని, అది ఇంకా ఈజీ. కాకపోతే నా దగ్గర ఇప్పుడు ఆ రైజర్ అవైలబుల్లో లేదు. ఒకటి ఉండింది, అది కూడా పోయింది. సో ఇప్పుడు ఆర్డర్స్ చేసుకోవడం ఈ సిచ్యువేషన్లో అంతా కరెక్ట్ కాదని చెప్పి నేను ట్వీజర్ యూజ్ చేస్తున్నాను. సో నేను బేసికలీ ఏం చేస్తానంటే ఇక్కడ నాకు ఎక్స్ట్రా హెయిర్ ఏదైతే కనిపిస్తుందో దాన్ని అంతా ఇలా పుల్ చేసేస్తాను. కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది, అలవాటైన వాళ్ళకైతే ఏమవ్వదు. ఒకవేళ మీరు ఎప్పుడు చేసుకోలేదు అనుకుంటే పక్కన ఒక ఐస్ క్యూబ్ కానీ కోల్డ్ వాటర్ కానీ పెట్టుకోండి. అలా రబ్ చేస్తూ మసాజ్ చేస్తూ ఉంటే మీకు పెయిన్ అనేది అంత ఎక్కువగా కనిపించదు. ఓకే గైస్, చూసారు కదా నేను ఐబ్రోస్ ఎలా చేసుకుంటాను. నేను సిజర్ పెట్టాను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఎప్పుడైనా ఎక్స్ట్రాస్ పెరిగితే ముందర ఒకటే కట్ చేసుకుంటా, కానీ లాస్ట్ టైం అలా చేసుకున్న దానికి కొంచెం ఎక్కువ పోయిందనమాట. సో ఈసారి ఓన్లీ ఎక్స్ట్రాస్ తీసుకున్నా. 15 days once అలా తీసుకుంటూ ఉంటే మనకు కూడా ఈజీగా ఉంటుంది. సో పిన్ని ఇంకాసేపట్లో వస్తారు. అండ్ నేను ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ ఒకటే వీడియోలో ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీడియో మీకు బోర్ కొడుతుంది కాబట్టి. సో ఐమ్ గోనా ఎండ్ దిస్ బ్లాగ్ రైట్ నా. మళ్ళీ ఈ బ్లాగ్ part 2 అనుకోండి, part 2 చూడండి. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్ గోస్ టు రేవతి గారు, విశాల్ రెడ్డి 3932 విశాల్ రెడ్డి 3932 గారు, అండ్ సకీలత గారు. వీళ్ళు ఎందుకు నవ్వుతున్నారంటే డాలీ రేవతి గారు అని సరిగ్గా ప్రొనౌన్స్ చేయలేకపోయింది, అందుకే నవ్వుతుంది జూలీ. సో మేము ఎవరైనా పేర్లు తప్పుగా ప్రొనౌన్స్ చేసింటే సారీ. అండ్ ఎవరికైనా పోస్ట్ నోటిఫికేషన్, ఐ మీన్ చాలా మందికి పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్స్ రాలేదు అని చెప్పి కింద కామెంట్స్ పెడుతున్నారు. యాక్చువల్లీ ర్యాండమ్ కామెంట్ పిక్కర్లోనే పిక్ చేస్తున్నాము. సో ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా వస్తుంది. సో డోంట్ ఫీల్ బ్యాడ్ అండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే
చూస్తుంటే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ అక్కడ ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా రెడ్ కలర్ది, దాన్ని హిట్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. అలాగే కామెంట్ చేసి చెప్పండి మర్చిపోకండి, #పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి మీకు మన జూహి బ్లాగ్స్లో ఏం నచ్చిందో, మన కమ్యూనిటీలో ఏం నచ్చిందో చెప్పండి. అలాగే నేను ఎప్పుడు యూజువల్గా ఇన్స్టాగ్రామ్ని ఎక్కువ ప్రమోట్ చేసుకోవట్లేదు, నేను చెప్పడమే మర్చిపోతున్నా, కానీ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అప్డేట్స్ ఇస్తూ ఉంటాను డైలీ ఏం జరుగుతుంది అండ్ ఫొటోస్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. నాకు తెలిసి ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్ అని చాలా సార్లు చెప్పినట్టున్నా, సో ప్లీజ్ గో అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. అలాగే డాలీ కూడా ఇన్స్టాగ్రామ్ ఉంది, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. సో ప్లీజ్ గో హెడ్ అండ్ ఫాలో దేర్. ఫస్ట్ అయితే ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వెంటనే 1000 కావాలని కోరుకుంటాను. నీకు కూడా 1000 కావాలా? చూసారా, డాలీకి కూడా 1000 ఫాలోవర్స్ కావాలంట. ఓకే గైస్, ఐమ్ గోనా ఎండ్ దిస్ బ్లాగ్ రైట్ నౌ. ఐమ్ గోనా కంటిన్యూ విత్ లేటర్. టీ-షర్ట్ ఆబ్వియస్లీ స్వెట్ షర్ట్ చేంజ్ చేసుకుంటాను, ఎందుకంటే ఒకటి డ్రెస్ అయితే మీకు కూడా బోరింగ్, నాకు కూడా బోరింగ్. ఓకే, సీ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. బాయ్. మీ ఇష్టం, మీరు కూడా నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలా అని అడుగుతుంది, మీ ఇష్టం. ఓకే గైస్, బాయ్. పార్ట్ 2. బాయ్.